హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతుందన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి చూస్తారని నేను అనుకుంటున్నాను. ఈసారి బిగ్ బాస్ ప్రోమో వచ్చేది కదా, ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. లోగో గురించి మాట్లాడదాం ప్లీజ్ ఫ్రెండ్స్. ఎప్పుడో వచ్చింది మాట్లాడుతుంది ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఆ యూట్యూబ్ ఛానల్ పోయింది, అందుకోసం మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి చేస్తున్నాను. ఈసారి హోస్ట్ నాగార్జున సారే, 100% నాగార్జున సార్ అని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నా గత వీడియోస్ కూడా చెప్పాను. హోస్ట్ నాగార్జున సారే ఉంటాడని. నాగార్జున సారే ఉన్నాడు. తర్వాత కామన్ మ్యాన్స్ కూడా పోవచ్చు అని చెప్పారు కదా, ఇవి ఓకే. చాలామంది కామన్ మ్యాన్స్ కూడా కొన్ని లక్షల మంది అప్లై చేస్తున్నారంట, మళ్ళీ అప్లై చేసుకున్నారంట. మళ్ళీ ఎలా ఉందో చూడాలి. తర్వాత లోగో డైమండ్ 9 రత్నాలు, ఎందుకంటే సీజన్ 9 కాబట్టి 9 రత్నాలు అని నా ఉద్దేశం. అది అంతే. BB9 అని కర్ర పట్టుకొని వచ్చాడు కదా, అటు 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 అలుసు కాదు, సులువుగా గెలవలేము, కానీ అలుపు గెలుపు సరిపోదు, కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి అని అన్నాడు కదా. హైలైట్ అనిపించింది. నాగార్జున సార్ భలే చేసిండ్రా బాబోయ్, సూపర్ ఉంది అనిపించింది నాకైతే. ప్రభంజనం సృష్టించాలి అంటే ఏంటి? ప్రభంజనం అంటే ఉట్టిగా ఆడితే గెలిస్తే కాదు, ఓకే అన్నీ గెలుస్తాం, అన్నీ ఆడతాం, అన్ని మంచి ఆడిన వాళ్ళు కూడా మధ్యలో ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు బిగ్ బాస్ షోలో. అట్లా ఓకే సృష్టించాలి అని అన్నాడు కదా, అది నాకు హైలైట్ అనిపించింది. తర్వాత ఎక్కువ మన కన్నడ తమిళ్ వాళ్ళు ఎప్పుడు ఎలా పోవాలి అలా అనుకుంటారు, కానీ ఈ మధ్యలో కామన్ మ్యాన్లు కూడా వస్తున్నారని చాలామంది అంటున్నారు కదా. ఈసారి బిగ్ బాస్ చదరంగం కాదు రణరంగం అని అంటాడు సార్. బిగ్ బాస్కి ఈసారి చదరంగం కాదు రణరంగం అంటే బిగ్ బాస్ ఈసారి ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. ఎందుకు ఆ మాట మాట్లాడిండు సారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకు సార్ బిగ్ బాస్ రణరంగం కాదు చదరంగం అని ఎందుకు మాట్లాడిందంటే నేను చెప్తాను. ఈ మధ్యలో బెట్టింగ్ యాప్స్, అలాగే చిట్టి పికిల్స్, HK అట్లాంటి గొడవలు జరిగాయి, మీకు కూడా తెలిసిండొచ్చు. అట్లాంటి గొడవలు జరిగినాయి కదా, ఆ గొడవల వల్ల సార్ ఓకే ఇలా ఉంటుంది, ఇది ఇట్లా గొడవలని వాళ్ళని వీళ్ళని పిలుస్తారా అని అనుకుంటున్నారు. మేబీ అట్లా పిలవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఏమో చూద్దాం, పిలిస్తే అట్లానే ఉంటుందా అని చూద్దాం. ఇంకా ఈసారి సీజన్ చాలా 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 బాగుంటుంది. నేను 100% రాసిస్తా, ఈసారి సీజన్ దద్దరిల్లిపోతుంది. నేను ఎందుకు దద్దరిల్లిపోతుంది అంటున్నాను, ఇప్పుడు ఏమంటారు, వచ్చే వీడియోస్లో మీకు తెలుస్తుంటుంది. ప్రతిరోజు వీడియో పెడతా. బిగ్ బాస్ ఇప్పటి నుంచి బిగ్ బాస్ అయిపోయేంత వరకు వీడియోస్ పెడుతుంటా ఫ్రెండ్స్. నేనైతే ప్లీజ్ నా యూట్యూబ్ చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని నేను 100% అనుకుంటున్నాను. అందుకోసం ఈసారి సీజన్ ఎంత బాగుంటుందంటే, ఈసారి సీజన్ September 7కి స్టార్ట్ అవుతుంది. 100% September 7కి జరుగుతుంది. ఇంత తొందర ప్రోమో ఎందుకు విడుదల చేసారు అని అనుకోవచ్చు. కామన్ మ్యాన్ సెలక్షన్స్ ఉంటాయి. ఈ ప్రోమో చూసిన వాళ్ళు చాలామంది నెక్స్ట్ 10 డేస్లో ఇంకో ప్రోమో వస్తుందని కూడా అనుకున్నారు. వచ్చింది కూడా, అది కూడా అయిపోయింది. కామన్ మ్యాన్ సెలక్షన్స్ కూడా జరుగుతున్నాయి, కామన్ మ్యాన్స్ కూడా వస్తున్నారు. నిజంగా హైలైట్ అనిపిస్తుంది. కామన్ మ్యాన్స్ తొందర అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎలా సెలెక్షన్ చేస్తారు, ఎలా ఏం జరుగుతుందో అదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తా. కామన్ మ్యాన్స్ వస్తారు. నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈసారి సీజన్ మాత్రం అదిరిపోతుంది అనుకోండి, నిజంగా అదిరిపోతుంది. నిజంగా 9 మెంబర్స్ అంట, 9 మెంబర్స్ అమ్మో ఘోరం అనిపించింది. 9 మెంబర్స్ కామన్ మ్యాన్స్, 9 మెంబర్స్ సెలబ్రిటీస్. ఎట్లా ఉంటుంది మ్యాక్సిమం ఈసారి బిగ్ బాస్ 99% తెలుగు వచ్చేటోళ్ళని తీసుకుంటారు, తెలుగు వాళ్ళని తీసుకుంటారని అంటున్నారు. మళ్ళీ తెలుగు వాళ్ళని తీసుకుంటే మనకు కూడా హ్యాపీ. ఎప్పుడు కన్నడ వాళ్ళని తీసుకొని అక్కడ వేరే ఛానల్ సీరియల్ యాక్టర్స్ పిలుస్తారు, అట్లా వాళ్ళని తీసుకోవాలని కాదు, కొంచెం తెలుగు వచ్చే వాళ్ళని కూడా తీసుకుంటారు. 100% నేను చెప్తున్నాను, తెలుగు వచ్చే వాళ్ళని అయితే బిగ్ బాస్ షోకి తీసుకుంటున్నారు, 100% తీసుకుంటారు. ఇంకా మనం ఈ సీజన్స్ చూడాల్సిందే, మనం నచ్చిన వాళ్ళకు ఓట్లు వేయాల్సిందే 100%. మీకు ఎవరెవరు నచ్చుతారో ప్లీజ్ ఓట్స్ కూడా వేయండి. ఇంకా కామన్ మ్యాన్స్ని ఎలా తీసుకుంటారో, ఎలా సెలక్షనో నెక్స్ట్ వీడియోలో మీకు 100% చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకోటి నాకు తెలిసిన వారు కొంతమంది ఎవరెవరు వస్తున్నారో నేను చెప్తాను. రాజ్ తరుణ్ వస్తున్నారు, ఎందుకంటే ఈ మధ్యలో లావణ్య వాళ్ళ కాంట్రవర్సీ జరిగింది కదా, రాజ్ తరుణ్ వస్తారని చాలామంది అంటున్నారు. ఆయన మెంటాలిటీ ఎట్లుంటుందో అది ఉంటుందో మనకు కూడా తెలియాలి కాబట్టి రాజ్ తరుణ్ వస్తుందని చాలామంది అంటున్నారు. మళ్ళీ రాజ్ తరుణ్ రావాలి. అలాగే చిట్టి పికిల్, మనం ఈ పేరు ఫస్ట్
ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం. అలాగే చిట్టి పిక్కిలు కూడా ఆమె వాళ్ళ చెల్లెలు రమ్య వస్తుందని అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ జబర్దస్త్ షో అవన్నీ వదిలిపెట్టుకొని ఆయన ఉన్నాడుగా, అన్నీ అయిపోగొట్టుకొని ఇప్పుడు స్టార్ మాల్నే ఉంటుండు కాబట్టి ఇమాన్యుయల్ కూడా వస్తుందని చాలామంది అంటున్నారు. ఇమాన్యుయల్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. 100% ఇమాన్యుయల్ వస్తాడు. తర్వాత శివకుమార్, ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివకుమార్, ఇతను కూడా వస్తున్నాడు. 100% రాసి పెట్టుకోండి. శివకుమార్ 100% ఈసారి బిగ్ బాస్ షోలో శివకుమార్ ఉంటుండో. తర్వాత ప్రభాకర్ బుల్లితెర మెగాస్టార్ అని అంటారు చాలామంది. ప్రభాకర్ గారు కూడా వస్తారని నేను అనుకుంటున్నాను, రావాలని కూడా అనుకుంటున్నాను. తర్వాత రితు చౌదరి నిజంగా హైలైట్ అనిపిస్తుంది నాకు. రితు చౌదరి వస్తే చాలా బాగుంటుంది. నేనైతే రావాలనే కోరుకుంటున్నాను. రితు చౌదరి వస్తే సూపర్ అయిపోతుంది షో మాత్రం. రితు చౌదరి రావాలని నేను అనుకుంటున్నాను. తర్వాత దేవ్జానీ సీరియల్లో చూశారు కదా, దేవ్జానీ రావాలి. తర్వాత సింగర్ సాకేత్ అని ఎన్నో లాస్ట్ 2 షోల నుంచి అడుగుతున్నారు కానీ ఈ షోకి వస్తున్నానని అనుకుంటున్నాను. ఈ షోకి రావాలి. తర్వాత బంచిక్ బబ్లు కూడా వస్తాడు. హరి రావాలని నేను కూడా అనుకుంటున్నాను. హరి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా వస్తాడు. 100% హరి రావాలని నేను 100% కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా చెప్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.